క్రీస్తు దీవెనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్థుతించడానికి గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ వాక్యం మరి ఎంతో గొప్పది కనుక మనం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన శిష్యులను అడిగింది. చాలు చాలు. ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో పరిసయ్యులు అది చూసి అని రాశాడు. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. యేసయ్య పాపులకు స్నేహితుడు. యేసయ్య నేను పాపిని అని ఎవరైతే యేసయ్య దగ్గరకు వస్తారో యేసయ్య వారితోనే స్నేహం చేశాడు. యేసయ్య నేను రోగిని, నన్ను స్వస్థపరచు అని ఎవరైతే అడిగారో యేసయ్య వారితో స్నేహం చేశాడు. అంతేకాని యేసయ్య నీతిమంతులతో స్నేహం చేయాల. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకము మెట్టు వద్దను కూర్చొని ఉన్న మత్తయి అనే ఒక మనుషుడిని చూశాడు. మత్తయి అనే ఇతను సుంకము వసూలు చేసేవాడు. సుంకపు పన్ను వసూలు చేసేవాడు. అతను ఆ మెట్టు దగ్గర కూర్చున్నాడు. వచ్చేవాళ్ళ దగ్గర పోయేవాళ్ళ దగ్గర పన్ను వసూలు చేస్తున్నాడు. సుంకపు పన్ను. సుంకం పన్ను వసూలు చేసేవాళ్ళే ఏమంటే ఇజ్రాయేల్ ప్రజలు విలువ ఇవ్వరు, వాళ్ళని ఘనంగా ఎంచరు, వాళ్ళని పాపులుగా ఎంచుతారు. పాపులుగా. జక్కయ్య కూడా అదే పని చేసేవాడు. సుంకపు పన్నే వసూలు చేసేవాడు. ఈ మత్తయి అనే ఇతను కూడా సుంకపు మెట్టులతో కూర్చొని వచ్చేవాళ్ళ దగ్గర పోయేవాళ్ళ దగ్గర పన్ను వసూలు చేసుకుంటుంటే యేసయ్య మార్గం గుండా వస్తుంటే మత్తయి కనపడ్డాడు. నేనంటాను యేసయ్య మత్తయి కోసమే అక్కడికి వచ్చుంటాడు. మత్తయి కోసమే యేసయ్య అక్కడికి వెళ్ళి, మత్తయ్య నన్ను వెంబడించు అన్నాడు. అంతే. ఏమండి, అప్పుడు దాకా వసూలు చేసి డబ్బంతా వదిలేశాడు. తన ఉద్యోగం అక్కడ వదిలేశాడు, తన వసూళ్ళు అక్కడ వదిలేశాడు, అదంతా వదిలేశాడండి అక్కడే. ఈ రోజుల్లో చాలా మంది కొన్ని వదులుకోలేకపోతున్నారు. దేవుని సన్నిధికి ఏమండి రావాలి అంటే ఒక అరగంట సమయాన్ని వదులుకోలేకపోతున్నారు. ఈ అరగంట ఇళ్ళకాడు ఏం చేస్తారు? ఏమండి ఒక అరగంట ఇంటికాడు ఏం చేస్తారు? ఆ అరగంట కూడా దేవుని సన్నిధిలో వచ్చి కూర్చోలేకపోతున్నామంటే మనలో ఎంత భక్తి ఉందో అర్థమవుతుంది. ఇతడు సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు. కూర్చుని వచ్చే వాళ్ళ దగ్గర పోయే వాళ్ళ దగ్గర వాళ్ళ ఇష్టంతో ఉంటుంది. వాడు కనపడితే వాడి దగ్గర పన్ను వసూలు చేస్తున్నాడు. వాడికి ద్రవ్యం వస్తుంది ఆడ కూర్చుంటే. మీరు ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ వాడికి డబ్బులు వస్తాయి ఆడ కూర్చుంటే. కానీ అక్కడ కూర్చుంటే డబ్బులు వచ్చేది వదిలేశాడు. వదిలేసి మత్తయి నన్ను వెంబడించంటే యేసయ్య పక్కగా యేసయ్య నడిచాడు. అక్కడ ఉన్నదంతా వదిలేశాడు. మరి ఉదయం నుంచి మరి అప్పుడు దాకా ఎంత వసూలు చేసాడో మనకు తెలియదు, ఎంత బాధ్యత అతని మీద ఉందో తెలియదు. కానీ అదంతా వదిలేసి యేసయ్యని వెంబడించి నడిచాడు. యేసయ్య ఒకరింటికి వెళ్తున్నాడు భోజనానికి. వెళ్ళి యేసయ్యతో పాటు భోజనానికి కూర్చున్నాడు అక్కడ. ఇక్కడ మనం అదే రాస్తాం, చదువుతాం. ఇక్కడ ఏమంటే ఇక్కడ మనం అదే చదువుతాం. 10వ వచనం చదువుతుంది. వీటిలో భోజనమునకు కూర్చుంటి అనగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండరి.
వాళ్ళకేం పని పాటు లేవా? అవండి, వాళ్ళకేం పనులు లేవా? మళ్ళీ వాళ్ళకి ఏం పేరు పెట్టారు? సుంకరులను పాపులను. వాళ్ళకు పెట్టిన పేర్లు ఏమండి. ఈ సమాజంలో చాలా మందికి కొన్ని పేర్లు పెడతారు. వీడు అంటరాని వాడు, వీడు వెలివేయబడిన వాడు, వీడు ఎన్నిక లేనివాడు, ఏమండి, వీడు మోటివాడు, వీడు మూర్ఖుడు, వీడు కోపిష్టి. ఈ సమాజంలో కొంతమందికి కొన్ని పేర్లు పెడతారు. అలాగే ఇక్కడ వీళ్ళకి కొన్ని పేర్లు పెట్టారు. ఎందుకు? మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి తిరుగుతున్నాడు, కలిసి కూర్చుంటున్నాడు, కలిసి భోజనం చేస్తున్నాడు, ఎందుకు అని అడిగాడు. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించడానికి. నువ్వు నశించిపోయావని, నిన్ను వెలివేశారని, నిన్ను దూషిస్తున్నారని, నిన్ను అంటరాని వాడిని చేస్తున్నారని దేవుడే దిగొచ్చాడు. దేవుడే దిగొచ్చాడు. ఆయన దిగొచ్చి ధనవంతుల రాజుల ఇంట్లో పుట్ల, ధనవంతుల ఇంట్లో పుట్ల, గొప్పవారింట్లో పుట్ల. ఎక్కడ పుట్టాడు? పశువుల ఆకలో పుట్టాడు. పశువుల తొట్టెలో పరుండ పెట్టాను అని రాశాడు. ఆయన నీలాగా నాలాగా ఎన్నిక లేని వాడిగా అయిపోయాడు. ఏమండి, ఆయనను కూడా ఈ సమాజం దూషించింది, వెలివేసింది, హేళన చేసింది. అయినప్పటికీ ఆయన ఆయనలాగే జీవించాడు. నాకులాగే వీళ్ళు కూడా ఉండాలి, వీళ్ళు కూడా బ్రతకాలి, వీళ్ళు కూడా జీవించాలి అని మన దగ్గరికే వచ్చాడు. మన దగ్గరికి వచ్చాడండి. ఆయన ఏమంటే బాప్తిస్మం తీసుకున్నాక సరాసరిగా ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? సముద్రపు ఒడ్డునున్న జాలర్ల దగ్గరికి వెళ్ళాడు. జాలర్ల దగ్గరికి వెళ్ళాడండి. సముద్రపు ఒడ్డునున్న జాలర్ల దగ్గరికి వెళ్ళి, నేను మిమ్మల్ని మనుషులను బట్టే జాలర్లు చేస్తా, నాన్ను వెంబడించండి అన్నాడు. అంతే. యేసయ్య పుడితే యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చారు? రాజులు వచ్చారా? ధనవంతులు వచ్చారా? గొల్లలు వచ్చారు, గొర్రెల కాపర్లు వచ్చారండి. యేసయ్య దగ్గరికి గొర్రెల కాపర్లు వచ్చి యేసయ్యను చూసి అత్యానందభరితులయ్యారు. యేసయ్య వచ్చింది మనలాంటి వారి కోసమే. కానీ మనమే ఏమంటే దేవుని సన్నిధికి వచ్చి ఒక అరగంట కూర్చోలేకపోతున్నాం, ఒక అరగంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇంకా మనం ఎలాగూ ఆత్మలో బలపడతాం, ఆత్మలో ఎదుగుతాం, ఇంకా నశించిపోతున్న వారికి మాదిరి ఎలా చూపించగలుగుతాం? మనలోనే ఆ భక్తి లేకపోతే ఇక మనం ఎలాగూ అనేకమైన వారికి ఏమంటే మాదిరి మనం చూపించగలుగుతాం. ఇక్కడదే మనం చదువుతున్నాం. ఎందుకు ఈ బోధకుడు అని రాశారు. శిష్యులను అడుగుతున్నారు వాళ్ళు, యేసయ్యని అడుగుతున్నా డైరెక్ట్గా వెళ్ళి. ఏమండి, డైరెక్ట్గా శిష్యుల్ని యేసయ్యని అడగకుండా శిష్యుల్ని అడుగుతున్నారు. అందుకని ఆ యేసయ్య చెబుతున్నారు ఇప్పుడు ఆ మాట. ఏమండి, ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చి కానీ నీతి మంతులను పిలవ రాలేదు. నేను పాపులను పిలవడానికే వచ్చా. యేసయ్య నేను పాపిని అని ఎవడైతే యేసయ్య దగ్గరికి వస్తాడో యేసయ్య వాడి దగ్గరికే వెళ్ళాడండి. వాళ్ళతోనే కలిసి తిరిగాడండి, వాళ్ళతోనే భోజనం చేశాడు. యేసయ్య ప్రతిరోజు ఏమంటే మార్తా మరియాల ఇంటికి వెళ్తాడు. మార్తా మరియా ఇద్దరు స్త్రీలు. ఏమంటే ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు? వాడు రోజు యేసయ్యను వాళ్ళ ఇంట్లో చేర్చుకుంటున్నారు. ఆయన వాక్యం చెప్తుంటే ఆయన పాదాల దగ్గర కూర్చుంటున్నారు. అంతకంటే శ్రేష్టమైనది ఏం కావాలి? అంతకంటే విలువైనది ఏం కావాలి? ఒకరోజు యేసయ్య ఇంటికి వచ్చినాక
మరి యేసయ్యకు మంచి మంచి వంటలు వండాలని ఆశపడిందేమో మార్త. రోజు యేసయ్య వస్తున్నాడు, ఏం పెడతలేదు, ఏదో వండాలి తిని వెళ్ళిపోతున్నాడు, ఈరోజు మంచి వంట వండి మంచి భోజనం పెట్టాలి అని అనుకుందాము. అనుకుని విస్తారమైన పని పెట్టుకుంది. ఆ రోజు ఏమండి, విస్తారమైన పని పెట్టుకుంది. పని పెట్టుకుని యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసయ్య, నీకు ఒక్కరో కూడా నా మీద చింత లేదా అంది. ఏంటమ్మా నీ చింత అని అడిగాడు. ఇదిగో నేను విస్తారమైన పని పెట్టుకున్నాను, నా చెల్లెలు నువ్వు నీ దగ్గర కూర్చోబెట్టుకున్నావు, ఆమెను కూడా పని చేయడానికి నా దగ్గర పంపించకూడదా అని అంది. మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది. ఉత్తమమైన దానిని ఎంచుకుంది. ఆమె యొద్ద నుంచి దాన్ని తీసివేయబడదు. నీవు ఉత్తమమైనది ఏదో తెలియటం లేదు, నీకు విలువైనది ఏదో తెలియట్లేదు, నీకు ఆశీర్వాదకరమైనది ఏదో తెలియటం లేదు. అందుకనే నీవు దానికోసం ఎదగటం లేదు, దానికోసం ఎదగటం లేదు. నీకు అది విలువైందని తెలిస్తే నీ సమయాన్ని దేవునితో గడపడానికి ఏమండి నువ్వు వెనకడుగు వేయలేవు. ఆ విలువైన సమయం నీకు తెలియటం లేదు. మార్తకి తెలియలా. యేసయ్య ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చెప్పే మాటలు చాలా విలువైనవి, నేను వాటిని మిస్ చేసుకోకూడదు, నేను వాటిని వదిలిపెట్టుకోకూడదు అని ఆమెకు తెలియలా. ఈ రోజుల్లో మనకు కూడా తెలియటంలా. యేసయ్యను మనం మిస్ చేసుకుంటున్నామని మనకు తెలియటంలా. కానీ యేసయ్య మాత్రం నీతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు, నీతో కలిసి భోజనం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు, నీతో కలిసి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ నీవేమో ఆయనను వదిలేసి నీ సొంత పనులతో తిరుగుతున్నావు. ఏమండి, ఈ అర్ధరాత్రి టైంలో, ఈ అర్ధరాత్రి 9 గంటలు 8 గంటలు ఏం పనులు చేస్తారు? ఈ టయాల్లో చాలా మంది టీవీల ముందు కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటారు, ఎంతకంటే గేమ్ లేదు. ఏమండి, టీవీ ముందు కూర్చొని సీరియల్ చూస్తే నీ కుటుంబంలో సమస్యలు పోతాయా, బాధలు పోతాయా, ఇబ్బందులు పోతాయా, ఆటంకాలు పోతాయా? రోజులు చాలా మందికి తెలియటంలా విలువైనది నీ కోసం. ఏమండి, వెతుక్కుని నీ కోసం నీ దగ్గరకు వస్తుంటే ఈ రోజుల్లో చాలా మంది దాన్ని త్రోసేస్తున్నారు. దేవుని వాక్యం ఎంత విలువైందో అర్థం కావట్లేదు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం. ఎందుకు మీ బోధకుడు పాపులతో కలిసి ఉంటున్నాడు, పాపులతో కలిసి తిరుగుతున్నాడు అని ఆయన అడిగితే యేసయ్య చెబుతున్నాడు ఈ మాట, ఒక రోగికి వైద్యుడి అవసరం. మన ఒక అనారోగ్యం వస్తే మనం ముందు ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకు? నాకు అనారోగ్యం వచ్చింది, నాకు రోగం వచ్చింది, నాకు జబ్బు వచ్చింది, దీన్ని బాగు చేయగలిగిన డాక్టర్ ఎవడో ఎత్తుక్కుని అక్కడికి వెళ్తాం. మరి అలాగే నీలో ఉన్న పాపాన్ని పోగొట్టడానికి ఎవరి దగ్గరికి రావాలి? నీలో ఉన్న ఈ పాపాన్ని పోగొట్టగలిగేవాడు ఎవడున్నాడు? ఎవరున్నారండి? చాలా మంది అనుకుంటారు మేము పుట్టుకతోనే క్రైస్తవులమండి, పుట్టుకతోనే నీతిమంతులమండి, పుట్టుకతోనే పరిశుద్ధులమండి అంటున్నారు. ఇది అబద్ధం. పుట్టుకతో ఎవడో క్రైస్తవుడు అవలేడు, పుట్టుకతో ఎవడో నీతిమంతులు అవలేడు, పుట్టుకతో ఎవడో పరిశుద్ధులు అవలేడు, అవలేడు. కానీ బైబిల్ గ్రంథంలో ఏం రాస్తాడు? దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించాడు అని రాస్తాడు. యథార్థంగా పుట్టించాడు, కానీ మనుషులే అతనిలో ఉన్న యథార్థతను పోగొట్టుకున్నారు. ఆదాము అవ్వలను దేవుడు పరిశుద్ధులుగా పుట్టించాడు, వాళ్ళు పరిశుద్ధులు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో వాళ్ళలోనికి పాపం వచ్చింది, వాళ్ళలో నుంచే మనం వచ్చాం. వాళ్ళల్లో ఏ పాప బీజం ఉందో అదే పాప బీజం మనలో కూడా ఉంది. అందుకనే మనం పాపం చేసి పాపలు అవట్లేదు. గుర్తుపెట్టుకోండి, మనలోనే పాపం ఉంది, మనలోనే పాపం ఉంది. అందుకనే మనలో ఉన్న ఆ పాపాన్ని తొలగించడానికి యేసయ్య ఈ లోకానికి దిగొచ్చాడు.
దిగొచ్చాడు. దిగి ఏమంటే అక్కడ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య ఇంటింటికి తిరిగాడు. ఏమంటే గ్రామాలకు తిరిగాడు, వీధి తిరిగాడు, రోడ్డు తిరిగాడు. ఎందుకు తిరిగాడు? ఇంట్లోనే కూర్చోవచ్చుగా మీకులాగా. ఏమండి ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నువ్వు ఈ లోకంలో ఎందుకున్నావు? ఏమండి మనం ఎందుకున్నాం ఈ లోకంలో? మనం ఎందుకు వస్తున్నాం దేవుని దగ్గరికి? మనం గుర్తించాలి, మనం గమనించాలి. దేవుడు ఏమండి మన హృదయాల్లో దాన్ని పెట్టాడు, కానీ మనమే దాన్ని పక్కకు నెట్టేస్తాం. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం. ఏమండి అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుదాం. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగే చేయుచున్నారు కదా. ఆగుదాం, ఇక్కడ ఆగుదాం. యేసయ్య చెబుతున్నాడు ఈ మాట. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తారు. సుంకరులు కూడా చేస్తున్న పని అదే. ఏమండి సుంకరులు తెలుసుగా? సుంకరులు పాపంలో ఉన్నవాడు. ఏమండి జనాల దగ్గర అన్యాయంగా వసూలు చేసేవారు. సుంకరి దగ్గరికి వెళ్ళి ఏమంటే నువ్వు మంచిగా పలకరిస్తే వాడు మంచిగా పలకరిస్తాడు, నువ్వు చెడుగా పలకరిస్తే వాడు చెడుగా పలకరిస్తాడు. ఈ రోజుల్లో మనం కూడా అంతే. మనలను ప్రేమించే వాడినే మనం ప్రేమిస్తాం. మనకు వందనాలు చెప్పే వాళ్ళకే మనం వందనాలు చెప్తాం. అంటే మన శత్రువు ఎదురొస్తే దైవచనములు అదే మాట ఉంటుంది. చదువమ్మా 43వ వచనం. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులు అయినట్లు మీ శత్రువులను వీళ్ళు ప్రేమించండి. యేసయ్య చేసిన పని అదే. యేసయ్య మనకు నేర్పిస్తుంది కూడా అదే. కానీ మనల్ని మనం ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తాం. మన దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గరికే మనం వెళ్తాం. మనల్ని దూషించే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేం. ఏమండి మనల్ని కొట్టే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేం. మన మీద శాపనార్థ చేసే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేం. ఎందుకో వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను కొడతాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను తిడతాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను శపిస్తాడు. ఏమండి ఈ రోజుల్లో పలకరించే వాళ్ళనే పలకరిస్తున్నారు, కానీ పలకరించని వాళ్ళని పలకరియలేకపోతున్నారు. కారణం ఏంది? మనలో యేసయ్య ప్రేమ లేదు. అందుకని యేసయ్య ఎందుకు మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి తిరుగుతున్నాడు, కలిసి భోజనం చేస్తున్నాడు అని క్వశ్చన్ చేస్తే యేసయ్య చెబుతున్న మాట, నేను పాపులను పిలవా, నేను పాపుల కోసమే వచ్చా. పాపములో ఉన్న మనలను దేవుడు నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా తీర్చాడు. పాపములో ఉన్న నీవు కడగబడి నీతిమంతులు అయినప్పుడు అదే పాపములో ఉన్న వాడి దగ్గరికి నువ్వెందుకు వెళ్ళవు? నువ్వెందుకు పలకరించు? నువ్వెందుకు ఆ ప్రేమ చూపించు? నువ్వెందుకు వాళ్ళని దేవుని దగ్గరకు నడిపించావు? నీకు బాధ్యత లేదా? బాధ్యత లేదు కనుకనే బాధ్యత లేని వారిగానే ఉండిపోతున్నారు ఈ లోకంలో. చాలా మంది అదే పరిస్థితి ఎదురవుతుంది. కనుక మనం అలాగే ఉండద్దు. సాధ్యమైతే నువ్వు ఎంతవరకు ప్రేమించగలవో అంత ప్రేమించు. నీకు ఎంత అయితే ఉందో అంత, నువ్వెంత చూపించగలవో అంత చూపించు. నీ ప్రేమను వాళ్ళకు చూపించి వాళ్ళకు పంచు. నీ ప్రేమ ద్వారా వాళ్ళు మారుతారు. వాక్యం చెప్పాల్సిన పని లేదు. ఏమండి నువ్వు వాక్యం చెప్పాల్సిన పని లేదు. నువ్వు వాళ్ళని ప్రేమగా పలకరిస్తే చాలు. ఈ లోకంలో చాలా మంది వెలివేయబడి దూషించబడి
ఏమంటే నన్ను పలకరించేవాళ్ళు లేరనే బాధపడేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం. కనుక మనం ఒక్కటే జ్ఞాపకం చేసుకుందాం, మనం ఒక్కటే గుర్తుపెట్టుకుందాం. యేసయ్య మన కోసమే ఈ లోకానికి వచ్చాడు, మన కోసమే ఈ లోకంలో బలైపోయాడు, మన కోసమే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు, మన కోసమే చనిపోయాడు, మన కోసమే సమాధి చేయబడ్డాడు, మన కోసమే 3వ దినాన పునరుద్ధానుడై లేచాడు. నీకు ఆ శక్తిని దేవుడిచ్చాడు. ఎవరైతే నా అడుగు జాడల్లో నడుస్తాడో, ఎవడైతే నన్ను వెంబడిస్తాడో, పునరుద్ధానమును జీవమును నేనే. ఏమండి, నన్ను వెంబడించేవాడు చనిపోయినా బ్రతుకుతాడు. యేసుని వెంబడించేవాడు చనిపోయినా బ్రతుకుతాడు. బ్రతికి నన్ను వెంబడించేవాడు ఇంకా ఎన్నటికీ చచ్చిపోడు. నీకు సాగులేని జీవితాన్ని ఇవ్వాలని యేసయ్య ఆశపడుతున్నాడు. కనుక ఎప్పటికైనా నువ్వు గ్రహించి గమనించి యేసు వైపు చూడు. యేసయ్య దగ్గర ఒక అరగంట అయినా గడపడానికి ప్రయత్నం చేయి. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిసయ్యులు యేసయ్య శిష్యుల దగ్గరికి వచ్చి, ఎందుకు మీ బోధకుడు సుంకర్లతోనూ పాములతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు? క్వశ్చన్ చేశారు. యేసయ్య నీతో కలిసి ఉంటే క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు. యేసయ్య కలిసి నీతో తిరుగుతుంటే క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన నీకోసమే నిందించబడ్డాడు, నీకోసమే దూషించబడ్డాడు, నీకోసమే వెలివేయబడ్డాడు. ఆయన నీకోసమే తన ప్రాణాన్ని పెడితే నువ్వు ఆయనను నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇప్పటికైనా నువ్వు గుర్తించి కళ్ళు తెరు. యేసయ్య, పాపిలైన నా కొరకే ఈ లోకానికి వచ్చావు ప్రభువా, ఈ లోకంలో జీవించావు తండ్రి. నా పాప భారం అంతా మీ భుజాల మీద వేసుకుని మోశారు ప్రభువా. నా మీదకి రావాల్సిన శిక్ష మీ మీద వేసుకున్నారు తండ్రి. సిలువను మోశారు, కొరడా దెబ్బలు తిన్నారు, సిలువ వేయబడ్డారు, సిలువలో మీ రక్తమంతా కార్చారు తండ్రి నా కోసం. పాపిలైన నన్ను నీతిమంతుని చేయాలని, పరిశుద్ధుని చేయాలని, నిత్య రాజ్యానికి వారసుని చేయాలని ప్రభువా మీ రక్తమంతా కాచి మీ ప్రాణం పెట్టారు తండ్రి. సమాధి చేయమన్నారు ప్రభువా. 3వ దినాన పునరుద్ధారణై లేచారు తండ్రి. యేసయ్యా, పునరుద్ధాన దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, వందనాలు చెల్లిస్తున్నామని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయినా మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రికాల సమయమున మీ పాదాల సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. స్తోత్రాలు వందనాలు. పాపిలైన నన్ను రక్షించాలని పరలోకం నుండి దిగొచ్చిన దేవుడు ప్రభువా, నా పాప భారమంతా మీ భుజాల మీద వేసుకుని మోసి నాలో ఉన్న పాపాన్ని శాపాన్ని ఈ రక్తం ద్వారా నాయన ప్రోక్షించి పాపాన్ని శాపాన్ని తొలగించారు తండ్రి. స్తోత్రాలు వందనాలు. యేసయ్యా, నేను పాపిని అంటే ఆయన నా పాపాన్ని క్షమించి నన్ను నీతిమంతుడిగా చేసిన దేవుడు ప్రభువా. నీవు నా దేవుడవు, నీవు నా రక్షకుడవు, నీవు నా విమోచకుడవు నాయన. నా కొరకే ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధారణై లేచిన దేవుడవు నాయన. నేను నిన్ను నమ్ముకున్నాను కనుక రేపు నేను చనిపోతే పునరుద్ధారుడవుతాననే విశ్వాసంతో మీ కృపలో మీ దయలో అయినా మీ వైపు చూస్తూ అయినా మీ పరిచర్యలో కొనసాగుతుండగా ఈ దాసుడిని
మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని మీరు తాకండి, ప్రతి ఒక్కరిని మీరు చూడండి ప్రభువా. ఎవరెవరైతే అయినా మీ పాదాలు పట్టుకుని గోజాడుతున్నారో, బ్రతిమలాడుతున్నారో, వేడుకుంటున్నారో వారి ప్రార్థన వినండి, వారి ప్రార్థనలకు ప్రతిఫలాలు దయచేయాలి. ఈ సన్నిధిని సమాధానంతో ప్రతి ఒక్కరిని మీరు నింపి ఆశీర్వదించండి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ